కలర్ఫుల్ లైట్స్, డీజే మోతలు, కావలసినంత మద్యం, అది కూడా చాలా చీప్గా, చూడముచ్చటైన బీచ్ అందాలు. అయితే డిసెంబర్లో ఏ రోజు గోవాకు వెళ్ళినా పరిస్థితి ఇలానే ఉండేది. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు పెట్టింది పేరు గోవా. మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా టూరిస్టులు భారీగా డిసెంబర్ నెలలో ఎంజాయ్ చేద్దామని గోవాకు వస్తూ ఉంటారు. కానీ అది అంతా ఒకప్పుడు సార్. కానీ ఇప్పుడు గోవా అంతా బాగా మారిపోయింది. గోవా వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. సిఈఐసి డేటా ప్రకారం 2019లో 8.5 మిలియన్ల ఫారిన్ టూరిస్టులు వస్తే 2023లో చాలా తగ్గి 1.5 మిలియన్ల విదేశీ పర్యాటకులు మాత్రమే గోవా రాష్ట్రాన్ని సందర్శించారట. చాలామంది గోవాకు బదులుగా బాలి, థాయిలాండ్ ప్రాంతాలకు వెళ్తున్నారు. బీచ్ బ్యూటీ ఫారినర్స్కు బోర్ కొట్టిందా? గోవాకు రాకుండా బాలి, థాయిలాండ్ లాంటి ప్రదేశాలకు ఎందుకు వెళ్తున్నారో మనం ఇప్పుడు చూద్దాం. 450 ఏళ్ల పాటు పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. అరేబియా సముద్ర తీరంలో 125 కిలోమీటర్ల మేర గోవా బీచ్లు విస్తరించి ఉన్నాయి. గోవా రాష్ట్రంలో స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏర్పాటు చేశారు. ఇండియా ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ ట్యాక్సులు కూడా బాగా తక్కువగా ఉంటాయి. దీంతో పాటు గోవా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కూడా. ఈ రెండు కారణాల వల్ల అక్కడ పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ప్రస్తుతం 2024 డిసెంబర్ చివరి వారం గోవాలో రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. బీచ్లో జనం అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. వీటికి సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది కంటే ఈ న్యూ ఇయర్ గోవాలో వచ్చిన టూరిస్టుల సంఖ్య తగ్గిపోయిందని అక్కడికి వెళ్లిన పర్యాటకులు ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు. ఏంటి, మేము ఉంది గోవాలోనేనా? ఇవి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏనా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో గోవాలో ప్రెజెంట్ సిచ్యువేషన్ పై మీమ్స్ కూడా వైరల్ అయిపోతున్నాయి. గోవా బీచ్లు ఇలా వెలవెలబోవడానికి కారణం పెరిగిన ఖర్చులు, పర్యాటకులపై ధరలు విపరీతంగా బాదుతున్నారని గోవా టూరిస్టులు గగ్గోలు పెడుతున్నారు. గోవా వెళ్లిన వాళ్ళు ఖాళీ జేబులతో తిరిగి రావడం ఖాయమని అక్కడికి వెళ్లి వచ్చిన వారి అనుభవాలు తమ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు కూడా. హోటల్ రూమ్స్, ట్రావెల్ ఛార్జెస్ భారీగా పెంచింది అక్కడి ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ ఇయర్ నైట్ రోజు గోవాలో స్టే చేయాలంటే 30,000 రూపాయలు ఓ నార్మల్ హోటల్ బిల్లే అవుతుందని టూరిస్టులు వాపోతున్నారు ఇప్పుడు. అంతేకాదు, అక్కడ లోకల్ ట్రావెలింగ్ చేయాలి అంటే ట్యాక్సీ వాళ్ళు పర్యాటకుల నుంచి భారీగా డబ్బులు కూడా గుంజేస్తున్నారట. ఈ ఖర్చులన్నీ భరించలేకే టూరిస్టులు అసలు గోవాకే రావడం మానేశారు. గోవాకు దూరంగా మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడున్న రత్నగిరి మధ్య బెల్ట్లో ఉండేందుకు విదేశీ పర్యాటకులు కూడా ఇప్పుడు ఇష్టపడుతున్నారట. ఎందుకంటే గోవాతో పోల్చుకుంటే అక్కడ హోటల్స్, రెస్టారెంట్లు, ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంతకంటే తక్కువ ఖర్చులతో థాయిలాండ్స్, మాల్దీవులు, బాలి, మలేషియా, శ్రీలంక దేశాలు ఫారిన్ టూరిస్టులకు వెల్కమ్ చెబుతున్నాయి. అందుకే విదేశీ పర్యాటకుల చూపు ఆయా దేశాలపై పడింది. థాయిలాండ్, బాలి, మాల్దీవ్స్ వంటి ఐలాండ్స్ టూరిజం ప్లేస్లకు వెళ్లేందుకు ప్రపంచ పర్యాటకులు ఇప్పుడు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాలు పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడానికి అనేక చర్యలు కూడా ఇప్పుడు తీసుకుంటున్నాయి. టూరిస్టులకు ఆకర్షించడానికి భారీగా ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. గోవాలో పరిస్థితి ఇలాగే కొనసాగితే టూరిజం ఆదాయానికి భారీగా గండి పడబోతోందని ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు ఆందోళన కూడా చెందుతున్నాయి. గోవా టూరిజం డిపార్ట్మెంట్కు ఏదో వార్నింగ్ అలర్ట్ లాంటిదని అక్కడికి వెళ్లిన వారు అంటున్నారు. ఇకనైనా గోవాలో ధరలు కంట్రోల్ చేయాలని స్వదేశీ పర్యాటకులు అంటున్నారు. ఇండియన్ టూరిస్టులు మాత్రం ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా గోవాకు వెళ్తున్నారు. క్రమంగా వారి సంఖ్య కూడా తగ్గుతోంది. మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి గోవా వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఒక్కసారి వాళ్ళకు షేర్ చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.